టుడే ఐ హ్యావ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17 నుండి కొన్ని వచనాలు యేసు ప్రభు ఒక వ్యక్తితో మాట్లాడిన విధానాన్ని బట్టి మాట్లాడదాం. మొదటి వచనంలో మొదటి మాట ఏంటంటే, నరహత్య చేయవద్దు అన్నాడు. ఈ మాట యేసు ప్రభు ఎందుకు చెప్పాడు మనతో, లేక అక్కడ ఉన్నటువంటి వారితో? ఈ మాట చాలా ప్రమాదకరమైనటువంటి మాట. ఎందువల్లంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చంపటం అనేది నరహత్య. ఎందుకు వస్తుంది నరహత్య అంటే, మానవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఉక్రోషం ఒకటి, కోపం ఒకటి, ద్వేషం ఒకటి, రోషం ఒకటి, వారవలేనితనం ఒకటి, కడుపుబ్బుతనం ఒకటి, అలాగనే ఇంటిలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఇంటిలో ఉన్నటువంటి అన్నదమ్ముల విషయాలను బట్టి, లేక కుటుంబ సమస్యలను బట్టి, లేక ఆస్తులను బట్టి, లేక డబ్బును బట్టి, లేక హోదాను బట్టి, లేక తమ్ముడు ఎక్కువ సంపాదిస్తున్నాడనో, లేక అన్న ఎక్కువ సంపాదిస్తున్నాడనో, వారు శుభ్రముగా బ్రతుకుతున్నారనో ఏదో ఒక ద్వేషం మనిషిలో ప్రారంభిస్తుంది. దీనికి ఉదాహరణ చెప్తున్నాను. ఆదాము కుటుంబంలో 2 కుమారులను తీసుకోండి, కయ్యోను, ఏబేలును. ఎందుకు కయ్యోను ఏబేలును చంపాడంటే, ఇది కూడా ఒక విషయమే. ఎందువలనంటే దేవునికి నచ్చినట్లుగా జీవించడము, దేవునికి నచ్చినట్లుగా ఇచ్చుట వలన కయ్యోను కోపం వచ్చింది. అందువల్ల ప్రియులారా, ఈనాడు చాలామంది నరహత్య చేయటం చాలా ఈజీగా నేర్చుకున్నారు, కానీ అది పాపం అని దేవుడు చెప్తున్నాడు. దానివల్ల లాభం ఏమిటి? మీరు నష్టపోతారు అని దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే, చంపబడ్డవాడు చంపినవాడేమో వారి కుటుంబము పాడైపోతుంది. వాడు ఈ లోకంలో పద్ధతులను బట్టి, గవర్నమెంట్ యొక్క విధానాలను బట్టి జైల్లోకి వెళ్తాడు. ఆ వెళ్ళటం వలన అతని సంపాదన కానీ, అతని భార్య పిల్లలు కానీ ఎంత నష్టపోతారో ఒకసారి ఆలోచించలేదు అతను. అలాగే చంపిన వాని యొక్క విషయానికి వస్తే, అయ్యో కుమారుడో కుమార్తె చంపబడింది అనుకోండి, లేక ఇంకా పెద్దవారి చంపబడి ఉన్నారనుకోండి, వారిని తలుసుకుంటూ వారు చేయుచున్న పనుల్లోనూ, వారి సంపాదన విషయంలోనూ, వారి కుటుంబ విషయంలో చాలా దుఃఖకరమైనటువంటి విషయాల్లో ఉంటారు. చూసారా? చనిపోయిన వాని కుటుంబానికి నెమ్మది లేదు, చంపిన వాని కుటుంబానికి నెమ్మది లేదు. ఎందువల్లంటే ప్రియులారా, ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఈనాడు ద్వేషాలతో, కోపాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఇంకొక విషయం ఏంటంటే, డబ్బు విషయమై కూడా అహంకారమైనటువంటి విషయం, గర్వమైనటువంటి విషయం, లెక్కలేనితనంగా మానవుడు జీవిస్తున్నాడు కనుక ఎదటి వారిని ఊరిక సింపుల్గా తీసివేసి ఎదటి వారిని హేళన, అవమానపరచడంలో కూడా అది నరహత్య కిందే వస్తుంది. అందుకనే ప్రభు చెప్పాడు, మీరు నరహత్య చేస్తే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఈ లోక సంబంధమైన విషయాల్లో. ఎందువల్లంటే, మీ నాన్న మంచివాడు కాదు, ఫలాని వాడిని చంపాడు అని, లేక నీ భర్త మంచివాడు కాదు, ఫలాని వాడిని చంపాడు, వాడు నరహంతకుడు, వానికి శిక్ష పడాల్సిందే లేదా చంపబడాల్సిందని విధానాల్లో మాట్లాడేవారు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. ప్రియులారా, గమనించండి, ప్రభు ఎందుకు చెప్పాడంటే, నరహత్య అనేది నెమ్మదిలేనితనం. తర్వాత జీవితమే నాశనం అయిపోతుంది, కుటుంబం నాశనం అయిపోతుంది, పిల్లలు నాశనం అయిపోతారు. అందువల్ల ప్రభు ఊరికనే చెప్పలా, ఏ మనిషి అయినా నరహత్య చేస్తే వానికి అన్ని శ్రమలో, అలాగే చేయబడిన వారికి ఎన్ని శ్రమలో, ఎంత దుఃఖమో, ఎంత రోదనో, ఎంత బాధో ఒకసారి ఆలోచిస్తే ఈ పదము మనుషులోనికి రాకూడదండి. ఈ నరహత్య అనే భాష కానీ, విధానం కానీ మరి ఏ కుటుంబానికి ఉండకూడదని, ఏ మనుషునికి అటువంటి ఆలోచన ఉండకూడదని దేవుడు చెప్పినట్లుగా నడుచుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపచేయనుగాక. ఆమేన్.